నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీసిద్ధేశ్వరపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ సిద్ధేశ్వర గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఐంకారబీజసహితాం చిదానందస్వరూపిణీం నమామి శ్వేతవారాహీం వాగ్వైభవప్రదాయినీం. శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో కొలువై ఉన్న పాతాళ శ్వేత వారాహీదేవి అమ్మవారి యొక్క పాదపద్మములకు ప్రణామాలు సమర్పిస్తూ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు ప్రారంభంగా ఉన్నాయి. జూలై 15వ తారీఖు నుండి కూడాను, అంటే ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుండి కూడాను ఈ నవరాత్రులను మనం చేసుకోబోతూ ఉన్నాం. వారాహీదేవి ఆమె మాతృస్వరూపిణి, భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ శ్రీశక్తిపీఠ మహాక్షేత్రంలో విరాజిల్లుతున్నది. ఏకైక పాతాళ శ్వేత వారాహి రూపంతో అమ్మవారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు కామ్యసిద్ధిని ప్రసాదిస్తూ ఉన్నది ఆ తల్లి. అటువంటి ఆ తల్లి, ఆమెకు జరిగేటువంటి ఆ ఉత్సవములలో అందరూ కూడాను పాల్గొనటానికి తప్పకుండా వచ్చి తీరవలసిందే. వారాహిదేవి అంటే పేరులోనే చూడండి, వరాలను అనుగ్రహించేటువంటి దేవత. తన పేరులోనే వరం అనేటువంటి శబ్దాన్ని కలిగినటువంటి దేవి వారాహి. ఆ దేవి నామస్మరణ చేస్తే చాలు, అమ్మ చాలా త్వరగా వరములను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇళ్ళు, స్థలములు, పొలములు, అలాగే ఎటువంటి వాస్తు దోషాలు, వీటన్నిటినీ కూడాను ఈ ఇబ్బందుల్ని తొలగించి అనుకూలతను ప్రసాదించేటువంటి దేవిగా ఆ వరాహ శక్తిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ వరాహ శక్తికి మూలస్వరూపమైనటువంటి వారాహీదేవి, ఆమెకు సంబంధించినటువంటి ఈ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనటువంటివి. 9 రోజుల పాటు కూడా అమ్మవారి శక్తి మరింతగా భాసిస్తూ ఈ భూమి మీద అమ్మవారి యొక్క కరుణ వల్ల, అనుగ్రహ తరంగాల వల్ల భక్తులకు మరింత తొందరగా దేవి అనుగ్రహం అనేది చేరుతుంది. ఈ 9 రోజులు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా అమ్మవారిని ఆరాధించాలి అని అంటే, ఇంట్లో ఉండి చేసుకోవటం, ఇంట్లో చేసుకోవచ్చు. అమ్మవారికి ఆరాధన చేయొచ్చు, పూజ చేయొచ్చు, నైవేద్యం పెట్టచ్చు. అలాగే మహాశక్తిమంతమైనటువంటి 12 నామావళిని పారాయణ చేయొచ్చు. అయితే ఇంటితో పాటుగా దేవాలయానికి వెళ్ళాలి. వారాహి క్షేత్రం, మామూలు దేవాలయాల కంటే కూడా వారాహి క్షేత్రానికి వెళ్ళి సందర్శనం చేసుకుంటే, అమ్మవారిని దర్శిస్తే, అమ్మవారి పూజ చేస్తే, అమ్మవారి యొక్క అభిషేకం చేయిస్తే, అమ్మవారి యొక్క హోమం చేసుకుంటే ఇంకా ఎంతో అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి. అటువంటి ఇంటికంటే, దేవాలయం కంటే కూడాను వారాహీదేవి యొక్క క్షేత్రంగా భాసిస్తూ ఉన్నటువంటి శ్రీశక్తి పీఠానికి అందరూ కూడా రండి, ఆ వారాహీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే ఈ సంవత్సరం మనకు వారాహి నవరాత్రులు జూలై 15వ తారీఖు నుండి, అంటే పాడ్యమి నుండి నవమి 23వ తారీఖు వరకు వచ్చాయి. 24వ తారీఖు శుక్రవారం కావటం వల్ల ఆ రోజు పూర్ణాహుతిని, అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షా విరమణను చేయటం అనేటువంటిది చెయ్యరు. కాబట్టి 25వ తారీఖు వారాహీదేవికి సంబంధించినటువంటి నవరాత్రుల పూర్ణాహుతి, వారాహి దీక్షా విరమణ ఇక్కడ చేయించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా వారాహి నవరాత్రులలో మొట్టమొదటి రోజున భక్తులకు వారాహి దీక్షను అందించటం జరుగుతుంది. అటు పాతాళ శ్వేతవారాహి సమక్షంలో, ఇటు నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి సమక్షంలో అందరము కూడా వారాహి నవరాత్రులను జరుపుకుందాం. ముఖ్యంగా వారాహి పంచమి వస్తున్నది ఆదివారం నాడు. మహాపంచమిగా ఆ రోజు వారాహీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి అన్ని రోజులు కూడాను అమ్మవారి ఆరాధన చేయండి. వాటితో పాటుగా ఇక్కడకు వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి, తరించండి. స్వస్తి.